బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు, వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. జైలు వేస్తా అంటాడు. ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్షగట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ? మీకు అడ్డం వచ్చిందా? మీ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా? ఇక్కడ కాంట్రాక్ట్లల్లో ఏమైంది? ఇబ్బంది ఏంది? ఇచ్చుకున్నావు కదా నువ్వే. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది వాళ్ళకట క్వాలిఫికేషన్ లేదంట, బాంబులేటి కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట. అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది, కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట. అట్లా ముఖ్యమంత్రి గారు కక్షగట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేనున్నంత కాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు, ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం 250 కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్టులు దక్కకుండా చేసి, వాళ్ళను బతకనీయకుండా చేసి, సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి. వాళ్ళ మెడలు పెట్టి నూకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. తెల్లారులేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు, ఖజానా ఖాళీ, నా దగ్గర పైసలు లేవు, కోసుక తింటారా నన్ను, ఏం చేయాలి నేను అని మాట్లాడతారు. తెల్లారులేస్తే అప్పు పుడతలేదు అని తెల్లారులేస్తే డైలాగు రోజు. మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, 15,000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు, ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది. నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల, నీ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల, నీ అహంకారపూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో, ఇంకా 70 దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో, ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలా. నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి. ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు, లేదంటే ఒక నిమిషం చెప్తాను. మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 280 ఎకరాల స్థలం ఇచ్చింది హైదరాబాద్లో, విలువైన స్థలం. ఏం చెప్పింది వాళ్ళకి? మీరు 18 కోట్ల చదరపు అడుగుల్లో మీరు రియల్ ఎస్టేట్ కట్టుకోండి, కట్టుకుంటే దానివల్ల మీకు దగ్గర దగ్గర 50% ఆదాయం మీకు దాని నుంచే వస్తుంది కిరాయిల ద్వారా. 18 కోట్ల అడుగులు అంటే 18 crore స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చినారు. ఇంకో 50% టికెట్ల ద్వారా, 45% ఇట్లా ఈ కట్టుకున్న నువ్వు వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా, 18 కోట్లు కట్టిన దాని నుంచి వచ్చే రెంటల్ ద్వారా, ఇంకొక 5% అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసుకోవాలి. అంటే నీకు 2070 దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్ఎన్టీకి. వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ, వాళ్ళు ఫటాఫట్ కొన్ని కట్టినరు కూడా, పంజగుట్టల మాల్ కట్టినరు, ఎర్రమంజిల్లో కట్టినరు, మాదాపూర్లో కట్టినరు, మిగతా కూడా కట్టిపించేది ఉండే. నువ్వు ఇప్పుడు ఆ 15,000 కోట్ల భారం వాళ్ళ మీదకి వెళ్ళి నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు? నీ నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు? ఇవాళ ఉదయం ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి గారు ఐటీడీఏ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 7 నెలల నుంచి జీతాలు వస్తలేవని ధర్నా చేస్తుంటే ఆడ పోయి వాళ్ళకి సంఘీభావం అని చెప్పి వాళ్లకు మద్దతుగా గొంతు కలిపింది మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఐటీడీఏ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ వాళ్ళు, వాళ్ళకు 7 నెలల నుంచి జీతాలు లేవు. కానీ ముఖ్యమంత్రి 15,000 కోట్ల భారం ఇలా రాష్ట్రం మీద మోపుతా ఉన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? నీ అహంకారం కోసమా? నీ నోటి దీనికోసమా? దేనికోసం చేస్తూ ఉన్నావు? ఇప్పటికే మీ వల్ల, మీ చేతగాంతనం వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకోటి గుజరాత్కి పోయింది కేన్స్, ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియరు, చెప్పుకుంటూ పోతే తమిళనాడుకు ఇంకోటి కార్నింగ్ పోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా మొత్తం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను పొద్దున్నే ఎల్ఎన్టీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది మైంట్రీ అని, వాళ్ళతో కూడా మాట్లాడినా. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇక మా వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు సార్, ఎందుకంటే సతాయిస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు, వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఇట్లుంటుంది. ఇప్పటికే 2,20,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఈ 22 నెలల్లో నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున కాగ్ చెప్పింది, నేను చెప్పట్లేదు, 2,20,000 కోట్ల అప్పు చేసిండు. ఇవాళ మరొక 15,000 కోట్ల అప్పు. దీనివల్ల ఎవరి కోసం? దేనికోసం? ఈ అప్పు ఎవరు కడతారు? నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని, మీరు దేనికి పైసలు లేవంటారు? ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు పైసలు లేవు, ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చేందుకు పైసలు లేవు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు. మరి 15,000 కోట్ల అప్పు ఎందుకు? ఎవరి కోసం? ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది.
ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని వెనుక ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే ఈ 2